యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచి ఉండును. యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తము రాయబడినటువంటి వచనం ఇది. అయితే మరలా చెప్తున్నాను, యేసు ప్రభువారు చెప్పారు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలము సిద్ధపరిచిన ఎడల వచ్చి మిమ్మును కొనిపోతాను అని చెప్తున్నాను. కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో సాక్షులు చెప్పారు, పరిశుద్ధ దూతలు చెప్పారు. ఆయన వెళ్ళి వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీ యొద్దకు నేను పంపిస్తాను అన్నాడు. కాబట్టి పంపించబడిన వాడి నిమిత్తము నేను మీతో చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము పరిశుద్ధాత్మ సమక్షమందు లేదా పరిశుద్ధాత్ముడు కమ్ముకొనుటయందు, పరిశుద్ధాత్మ యొక్క కౌగిలింపు యందు ఆ జననము జరిగితే ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. కానీ ప్రారంభపు ఏట నుండి కూడా ఆయన గురించి రాయబడిన మాటలు, నేను నా తండ్రి పని మీద ఉండవలసి ఉన్నదని నీకు తెలియదా అంటాడు. నేను తండ్రిని ఏమడుగుతానో అది నాకు ఆయన అనుగ్రహిస్తాడు అంటాడు. ప్రజలు కూడా అన్నారు, నువ్వు తండ్రిని ఏమడిగితే అది ఆయన నీకు అనుగ్రహిస్తాడని నేను ఎరుగుదును అంటుంది మార్తమ్మ. మార్తమ్మ ఆ రీతిగా మాట్లాడుతుందంటే ఇంకొకరు అంటారు కదా, నీవు జీవాధిపతి అయిన దేవుడవు, జీవపు ఓట కలిగిన దేవుడవు అంటున్నారు. ఆయన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టం లేక ఆయన వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళనని ఆయనను వెంబడించిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆయన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురుగువలే ఆయన మీద వ్రాలగా ఆకాశం నుండి ఒక శబ్దము వినబడుతుంది. ఆ స్వరము ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆత్మ వలన పుట్టాలి, ఆత్మ చేత అభిషేకించబడాలి. ఈ రెండు జరిగినప్పుడు పరలోక తండ్రి మాట్లాడుతున్న మాట వినబడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. మనము తిరిగి జన్మించిన వారమే అయితే ఏ రీతి అయిన జన్మించాము. ఒకడు నీటి మూలమున ఆత్మ మూలమున జన్మించాలని యేసు ప్రభువారే నికోదేముతో మాట్లాడాడు. ఆ నికోదేమన్న ఆయన రాత్రి వేళ రహస్యముగా వచ్చి, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన వచ్చి తిరిగి జన్మ గురించి చెబుతున్నావు కదా, ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఆయన అన్నాడు, యూదులకు యాజకుడు అయిన నీకు ఈ మర్మము తెలియకపోవడము విచిత్రముగా ఉన్నది అని మరీ చెప్పాడు. అందుకోసం ఆయనను ద్వేషించలేదు, కానీ ఆ మాటలు చెప్పి వివరణ చెప్పాడు. ఒకడు నీటి మూలమునను ఆత్మ మూలమునను జన్మించాలి. మనము ఈనాటి క్రైస్తవ్యము ఒక తప్పు మార్గము మాత్రం నడిపిస్తున్నారు. ఇది సాతాను యొక్క కుట్ర. అన్ని సాతాను మీదకే పెట్టేస్తారు సతీష్ గారు అని అనకండి. సాతాను వశమందు, నేను నిజంగా అయితే అన్నాను కదా, ఏదేను వనములో నుంచి దిగి బయటకు రావడానికి కారణం ఏంటి? సాతాను ట్రాప్లో పడి దేవుని మాట వినకపోవడమే. ఈరోజు కూడా దేవుడు, నేను వస్తున్నాను, మీరు సిద్ధపడండి, నేను ఎలా వెళ్తున్నానో అలాగే వస్తాను
అని చెప్పాడు. దూతలు కూడా చెప్తున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరు ఇది ఎందుకు వెతుకుతున్నారు? ఇదిగో మనుష్య కుమారుడు ఏ రీతిగా వెళ్ళి ఉన్నాడో ఆ రీతిగానే మరలా తిరిగి రాబోతున్నాడు అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఆ సాక్ష్యాన్ని చెప్పవలసినటువంటి సేవకుడుగా, నిత్యము ఆయన రాకడ నిమిత్తము ఎదురు చూడవలసిన వారినిగా, లేదా మిమ్మల్ని కూడా ఎదురు చూపులు చూపించేవారిగా ఉండవలసిన మేము, మీరు వేసుకుని బట్టల గురించో, వస్త్రధారణ గురించో, ఆ పౌడర్ల గురించో, ఆ లిప్స్టిక్ల గురించో, లేదా తోడలు గురించో, అన్నదమ్ములకు చిచ్చు ఎలా పెట్టాలో కూడా తెలుసండి పాస్టర్ గారికి. మీకు తెలుసో లేదో, ఈ ఇంటికి వెళ్ళి ముందు పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తారు, తర్వాత చిన్నోళ్ళ ఇంటికి వెళ్తారు. పెద్ద తోటకోళ్ళంటే ఇష్టం ఉండదు చిన్న తోటకోళ్ళకి. కారణం ఏంటంటే ముందు వచ్చింది కదా ఇక్కడ. ఆవిడ టీ అది బాగా ఇచ్చింది పాస్టర్ గారికి. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళారు పాస్టర్ గారు కనుక ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆవిడ కూడా టీ ఇస్తుంది. ఇప్పుడు వద్దు అంటే గొడవ పెడతాదేమోనని ఖచ్చితంగా అక్కడ తాగాను కానమ్మా, నువ్వు కూడా ఇచ్చావు, నీ ప్రేమను నేను ఎందుకు కాదనాలి అంటాడు. అమ్మయ్యా నేనంటే అంత ప్రేమ అనుకుంటుంది. తాగుతున్నప్పుడు చక్కగా పెట్టింది, అక్కడ కొంచెం షుగర్ తక్కువైందిరా, నువ్వు మాత్రం కరెక్ట్గా వేసావురా అన్నాడంతే. పాపం ఇక్కడ మెచ్చుకోవడానికి అన్నాడు అనుకుంటున్నది, వెంటనే అన్నాడు, చూసావా నా తోడుగోళ్ళ కన్నా నేనే ఎక్కువ బాగా టీ పెట్టాను పాస్టర్ గారికి మొదలవుద్ది. తీరా బయటకు వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ వేరు వాళ్ళ ఫ్రెండ్స్ వేరు కదా. అందుకని దుష్టులు ఆలోచన చెప్పున నడవద్దు పాపుల మార్గాన. పాపులు ఎక్కడ ఉంటున్నారో తెలుసా మీకు తెలియకుండానే చర్చిలోనే ఉంటున్నారండి, కంగారు పడకండి. పాపులు చర్చిలో కానీ లేకపోతే ఈ సంఘం ఆ సంఘం అని పుట్టుకోవడం ఏంటండి? ఈ పరిచర్య ఆ పరిచర్యలు కొట్టుకోవడం ఏంటండి? అందరము ఆయన శరీరమే అంటున్నావు, 5 ఏళ్ళు చూపిస్తున్నావు. శరీరంలో ఒక్క అవయవం ఒక్కలా ఉండదు కదా, అన్ని అవయవాలు కలిపి శరీరమే కదా అంటున్నావు. కాకపోతే మా సంఘమే గొప్పదని దెబ్బలాడుకునే వాళ్ళు అయిపోతున్నాం. పాపులు కదా వీళ్ళు. మీరు అలా ఉండకండి. నా బోధలో, నా బోధ కాదు ఇది, నా దేవుడు నాకు చెప్పిన బోధ. మీరు అలా ఉండొద్దు. సరే, అలాగా ప్రారంభమవుతున్నాయి గొడవలు. వీరు వేరు వారు వేరైపోతున్నారు. సోదరకు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్తలేదు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్తలేదు. ఇది సంగతి. పాపులను ప్రోత్సహించేవారు అయిపోతున్నాం మనం. పాపులను ప్రోత్సహించేవారు అయిపోతున్నాం. ఆలోచన చేసుకోండి. మనం పాపపు ట్రాప్లో పడవద్దు. సేవకుడు చెప్పాల్సిందేదో తెలుసా? ఇదిగో నీ రాజు, ఇదిగో నీ ప్రభువు, ఇదిగో నిన్ను కోరిన వాడు తిరిగి రాబోతున్నాడు. సిద్ధపడు, సిద్ధపడు. పెళ్లి కుమార్తెలను తీసుకుని వచ్చారు పోటీకి. వినండి, పెళ్లి కుమార్తెలను తీసుకుని వచ్చారు పోటీకి. బైబిల్ గ్రంథంలో ఉన్న పోటీ కాదు ఇది. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోటీలు. మన రాష్ట్రంలో మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి చెప్పాలి? 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం ఇది ఏదైతేనే 36 రాష్ట్రాలు ఉన్నాయి. 36 రాష్ట్రాల్లో నుంచి ఒక్కొక్క చోట నుంచి ఒక పోటీ పెట్టారన్నమాట. పెండ్లి కుమార్తెల యొక్క సౌందర్యం అంటే ఇది మిస్ యూనివర్స్, మిస్ అలాంటిది కాదు. ఇది మిస్ యూనివర్స్ అంటే ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత అందం అది. కానీ ఇక్కడ పెండ్లి కుమార్తెలకు మాత్రం ఇది పెండ్లి కుమార్తెల పోటీ. మీ సిద్ధపాటును బట్టి పెండ్లి కుమార్తెగా ఎవరు అలంకరించబడతారో రండి అని అంటే ఖచ్చితంగా అందరూ సిద్ధపడిపోయి ఒక రోజున ఒక చోటకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మన ఆంధ్ర వాళ్ళతోనే ప్రారంభిద్దాం.
మన ఆంధ్ర పెళ్లి కూతురు ఎలా సిద్ధపడతాయి? చీర కట్టుకుని, తెల్లటి చీర కట్టుకుని వేలు పెట్టుకుని నిలబడతాయి. మరి మన పక్కన ఉన్న కర్ణాటక పెళ్లి కూతురు ఎలా సిద్ధపడతాయి? ఆమె ఇక్కడ చీరకట్టులాగా ఎలా ఉంటుందో తెలుసా? మన వైపు కచ్చ వేసేసామంటాం కదా, అలా ఉంటుంది. అదొక సెక్షన్, అది అందంగానే ఉంటుంది. పక్కన ఉన్నటువంటి కేరళ వాళ్ళకు వేరే, ఆ పక్కన ఉన్నటువంటి లేదా ఈ పైకి వెళ్ళిపోయిన కాశ్మీర్ లేదా గుజరాత్, ఇలా అన్ని రాష్ట్రాలు, పంజాబీ డ్రెస్ వేసుకుని వచ్చేసింది. అద్దాలు ఎట్టుకుని వచ్చేస్తుంది. ఏమెట్టుకు వచ్చేస్తుంది? అద్దాలు ఎట్టుకుని వచ్చేస్తుంది. వీళ్ళందరూ పెళ్లి కూతురులే. ఆంధ్ర పెళ్లి కొడుకు అనుకోండి, ఈ పెళ్లి కూతురుని ఎవరు గుర్తుపెడతారు? పెళ్లి కూతురిని అంతే, ఈడు బుద్ధి అంతే, అంతకన్నా ఎక్కువ ఆలోచన ఉండదు. దేవునితో సమానుడిగా ఆలోచించదగినటువంటి వ్యక్తి ఎవడండి? ఇదిగో ఈమె పెళ్లి కూతురులా ఉంది, నేను చేసుకుంటానంటే మరి ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారో తెలిసే బోడుగులు చేసి పాడేస్తారు. మన వాళ్ళందరూ ఇప్పుడు ఇదే చేస్తున్నారు. పెళ్లి కొడుకులు బోడుగుళ్ళు అయిపోయే రోజు అప్పుడు ప్రపంచంలో వివిధ సంస్కృతులు, వివిధ సంప్రదాయాలు, వివిధ ఆచార వ్యవహారాలు, వివిధ వేషధారణలు, ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క వేషధారణలు ఉన్నాయి. ఆ వేషధారణను పట్టుకుని ఏడ్చి దేవుని చిత్తాన్ని మరిచి దేవుని కొరకు ఎలా సిద్ధపడగలుగుతామండి? కాబట్టి వేషధారణ కాదు ఇక్కడ ముఖ్యం. ఆయన పొందిన ఆత్మలో నీకు పాలు ఉన్నదా లేదా? ఆయన పంపిన ఆత్మలో నీకు పాలు ఉన్నదా లేదా? వేషధారణ అనేసరికి పాస్టర్ గారు ఇలా చెప్పారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఉందాం అనుకోకండి. ఇక్కడ ఒక సంప్రదాయం ఉంది, అక్కడ వేరే. అక్కడ మంచి పెళ్లి కూతురు అంటే ఎవరో తెలుసా? కోయి జాతిలో పెద్ద నత్తి పెట్టుకున్నారు. అక్కడ కోయి జాతి, ఇక్కడ మనం పెట్టుకున్నట్టు కుదరదు. కాబట్టి అక్కడ పెండ్లి కుమార్తె అలాగ అలంకరించబడవచ్చు, ఇక్కడ పెండ్లి కుమార్తె ఇలాగ అలంకరించబడవచ్చు. కానీ పరిశుద్ధుడైన పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు కొరకు మాత్రము నీ అలంకరణ, నీ వేషధారణ కాదు, కానీ నీ యొక్క హృదయము ఆ స్థలములో, ఏ స్థలములో ఉంచావో, ఏ స్థలములో పెంచబడ్డావో ఆ స్థలము యొక్క గౌరవ మర్యాదను పాటిస్తూ దేవుని కొరకు సిద్ధపడవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి గట్టిగా చెప్పండి అయ్యా, హల్లెలూయా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని ఆత్మ ఎవరి మీద నిలిచి ఉంటారో వారి జ్ఞానము కలిగి ఉంటారు, వారు వివేకాన్ని కలిగి ఉంటారు. వారు ఇంకా ఏం కలిగి ఉంటారని అంటే ఆలోచన కలిగి ఉంటారు, బలము కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుని ఎడల దేవుని ఆత్మ కలిగిన వారు తెలివిగా ప్రవర్తిస్తారు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారు. ఎన్నున్నాయి అక్కడ చూడండి, ఒకసారి విడదీయండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. వాస్తవానికి 4 కనబడుతున్నాయి, కానీ అక్కడ 6 వివరాలు ఉన్నాయి. ఈ మొదటి దానికోసం నేను మీతో మాట్లాడబోతున్నాను. జ్ఞానము. ఏంటమ్మా? జ్ఞానము. ఈ జ్ఞానము నిమిత్తము ఎవరు మాట్లాడగలిగారో చెప్పగలరా? ఈ జ్ఞానము నిమిత్తము ఆదికాండము 41వ అధ్యాయము 33వ వచనం ఒక్కసారి చూడండి. ఆదికాండము
41వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతనిని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగం తీసుకొనవలెను. లాభము ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము 39వ వచనంకి వచ్చింది. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునై ఉందునని యోసేపుతో నేను. ఫరోకు ఒక కల రాగా కల యొక్క భావం తెలియపరచాలని అందరినీ పిలవగా ఎవరికి అది అర్థం కాక యోసేపు వచ్చి యోసేపు ఆ వివరణ అంతా చెప్పగా యోసేపుతో చెబుతున్నాడు, ఫరోతో చెబుతున్నాడు యోసేపు, ఫరో గారు, రాజుగారు, మీరు ఒక పని చేయాలి. ఇదిగో రాబోతున్నటువంటి కరువు నుండి నీ దేశాన్ని, నీ ప్రజలను నీవు రక్షించాలి అని అంటే ఇదిగో ఇలాంటి జ్ఞానం కలిగిన వాడై ఉండాలి అని అంటే అంత వివరం చెప్పేసిన తర్వాత ఫరో సింపుల్గా ఉన్నాడు తెలుసా? లేచి నిలబడ్డాడు. రే అబ్బాయిలు చప్పట్లు కొట్టండి రా, దేవుడు మనకి ఎంత వివరణ కలిగినటువంటి ఈ కళకు ఎంత వివరణ ఇచ్చాడు, చప్పట్లు కొట్టండి రా అబ్బాయి అని చప్పట్లు కొట్టించేశాడు. రాజా ఆ స్థానంలో ఉన్న వారందరితో ఉన్నాడు. వెరీ గుడ్. అయితే యోసేపు గారు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు అయితే యోసేపు లాంటి మనసు మనలో ఎంతమందికి ఉంటుందో మనకు తెలదగానమ్మా. ఒక్కసారి గమనించండి. యోసేపు ఇలాగా, అయ్యా సెలవిస్తే నేను మరలా జైల్లోకి వెళ్ళిపోయి కూర్చుంటా. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? జైలు నుంచి వచ్చాడు. అయ్యా సెలవిస్తే నేను జైల్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాను, అక్కడ టిఫిన్ పెడతాను, భోజనం సమయం అయిపోయింది, మళ్ళీ నేను బయటకు వచ్చేస్తే నాకు అక్కడ వాళ్ళు ఏమి భోజనం పెట్టరు. అయ్యా నేను వెళ్ళమంటారా? మరి ఆయన ఎవరు? ఖైదీయా స్వతంత్రుడా? ఖైదీ. అయ్యా మరి వెళ్ళమంటారా రాజావారు అని అడిగితే, వెళ్ది కానీ ఒక్క నిమిషం. అబ్బాయిలో చప్పలు కొట్టాం కదా, చప్పలు కొట్టాం. అయితే ఒక పని చేయబోతున్నాను నేను, మీరందరూ శ్రద్ధగా ఆలకించండి. వారు చెవులు శ్రద్ధగా పెట్టి ఆలకిస్తున్నారు. ఇదిగో చూసారా, మన దేశము ఎలాగ రక్షించబడుతుందో, నా ప్రజలు ఎలా బ్రతుకుతారో, ఇదిగో ఈ ఖైదీ అయిన ఈ జైలు జీవితము గడుపుతున్నటువంటి యోసేపు నుండి ఆ వివరణ అంతా నాకు తెలిసింది కదా, మనకు తెలిసింది కదా, మనమందరం విన్నాము కదా. అయితే ఇలాంటి జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా మీలో అని అడిగాడు. అడిగితే వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? ఉన్నది అని అంటే తలదీసేస్తాడు. ఎందుకు? ఎవరు వచ్చి ఆ కల భావన చెప్పలేదు. మరి ఎందుకు రాని నోరు మూసుకుని అలా తలదించుకుని ఉన్నారు. అయితే ఇప్పుడు నాకు ఒక్కటి తోసుచున్నది. ఇదిగో ఇతను ఖైదీయే గాని, ఖైదీయే, ఒక బందీయే కానీ ఇతని వంటి జ్ఞాన వివేకము గలవాడెవడును నా దేశంలో నాకు కనపడలేదు గనుక ఇతనినే నేను అధిపతిగా నియమించేస్తున్నాను. నువ్వేదైతే చెప్పావో, ఇలా యోసేపు వైపు తిరిగాడు,
నువ్వేదైతే చెప్పావో అదంతా నువ్వే చెయ్యి. మా వాళ్ళకి ఎవ్వరికి అతి జ్ఞానము లేదు. ఎరా అబ్బాయిలు ఏమంటారు సామంతరాజులారా అని అడిగాడు. తమరి చిత్తమే మా చిత్తము నాయన అన్నాడు. అయితే చప్పట్లు కొట్టండి అన్నాడు. అంతే, చప్పట్లు కొట్టండి ఒకసారి, అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అప్పుడు యోసేపు వైపు తిరిగి, యోసేపు ఇదిగో నువ్వు జైలుకి వెళ్ళాల్సిన పనేమీ లేదు, ఇంకా అక్కడ నీకేమీ పని లేదు, నేను ఆడికి కావలసినటువంటి తాకిదులన్నీ పంపిస్తాను. ఇదిగో నీవు ఇదంతా చెయ్యి, సింహాసనం ఒకటే నాకు వదిలేయి, సింహాసనం ఒకటే నాకు వదిలేయి, ఇదొక్కటే మాత్రమే నువ్వు కూర్చోకే, ఇగో పక్కన ఒక సింహాసనం వేయిస్తాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంత ఘనత అతను పొందాడు? జ్ఞాన వివేకములు. జ్ఞానమేమో దేవుని రహస్యాలను వివరిస్తుంది, వివేకమేమో రాజు ఎదుట ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తుంది. ఈ రోజులో చాలా మంది జ్ఞానము కలిగిన వారే, కానీ వివేకము లేక పాడైపోతున్నారు. మీ వీధుల్లో చూడండి, అవసరమైతే మా వీధుల్లో, మా రోజుల్లో, మా ప్రాంతాల్లో కూడా చాలా మందిని చూసాం. లెక్కలు కాల్కులేటర్ కన్నా సులువుగా కట్టగలరు, కానీ వాళ్ళకి ఏ ఉద్యోగాలు లేవు. అసలు కాల్కులేటర్లు ఇచ్చినా కూడా 9 యంత్రా అంటే తెల్లవాడు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. ఆడికేమో జ్ఞానం లేదు, వీడికేమో వివేకం లేదు. మరి జ్ఞానం ఉండి వివేకం లేకపోతే ఏంటిరా అంటే, జ్ఞానమేమో మనిషిని దేవుని దగ్గర ఒక ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలుగుతుంది, కానీ వివేకమేమో దాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పిస్తుంది. ఈ రోజు చాలామంది జీతగాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ అప్పులు అవుతున్నారు. కారణాలు ఏంటి చెప్పనా? జ్ఞానముతో అయితే ఉద్యోగం సంపాదించేవేమో కానీ వివేకముతో దాన్ని వాడలేకపోతున్నావు, వివేకంతో దాన్ని వాడలేకపోతున్నావు. అందుకనే అప్పులు పాలవుతున్నాం మనము. చాలా మంది జీవితాలు అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే, సంపాదన అయితే దివారాత్రులు కష్టపడి సంపాదిస్తున్నారు, కానీ పట్టుకుని వెళ్ళి వ్యర్థముగా ఖర్చు పెడుతున్నారు. ఎప్పుడైతే వ్యర్థంగా ఖర్చు పెట్టావో నీలో వివేకం లేదని అర్థం. పండించడం జ్ఞానం, దాన్ని కాపాడుకోవడం వివేకం. నువ్వు కనుక్కోవడం, పిల్లలను కనుక్కోవడం జ్ఞానం, వారిని పెంచడం వివేకం. వారిని పెంచడానికి ఏముండాలో తెలుసా? వివేకం అంటే మరొక మాట చెప్తున్నాను, ఇది ఒక మైనవు లాంటిది. సింపుల్గా మనం అర్థం అవ్వాలంటే ఇది ఒక మైనవు లాంటిది. అంటే దేనిలో పోస్తే దానిలా మారుతూ ఉంటాం, దేనిలో పోస్తే దానిలో మారుతూ ఉంటాం. దీనికి మన వాళ్ళు బాగా వాడుకునేది ఏంటంటే, ఏ ఎండగా గొడుగు కట్టాలంటారు. అలాగని ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేమో ఆ నీళ్ళు గుడి కడతారా? క్రైస్తవుల దగ్గరికి వచ్చేమో క్రైస్తవులు గుడి కడతారు. అసలు దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఉదాహరణకు చెప్తున్నాను. భారతీయ ట్రెడిషన్ చెప్పిన ఒక నిశ్చితార్థం జరిగిందట. దానికోసం క్రైస్తవులందరూ అన్నారట, మీరు హిందువులుగా చేశారన్నారట. అందుకోసం వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి తెలుసా, ఆన్సర్ ఏంటి తెలుసా? నేను భారతీయ ట్రెడిషన్లో చేసుకుంటే హిందువులు అంటున్నారు, నేను క్రైస్తవులుగా బట్టలు వేసుకుంటే నువ్వు దెయ్యాలు అంటున్నారు, అసలు ఏంటి సంగతి అంటున్నారు. అంటే వీళ్ళకేమో ప్రశ్న అడగడానికి ఏమో వీళ్ళకి వివేకం లేదు, సమాధానం చెప్పడానికి వారికి జ్ఞానం లేదు. ఎందుకండి? నీకు నచ్చింది చేసావు, దట్స్ ఆల్. నానా రకాలైన కామెంట్స్ పెడతారు, దానికి నువ్వు సమాధానం చెప్పావంటే బుద్ధిహీనుడివే. నీకు ఒకవేళ దానిలో ఏదైనా నీకు నచ్చలేదా, ఆ ప్రకారంగా నువ్వు అసలు దానికి ప్రయత్నం చెయ్యంతే. అప్పుడే ముందు కామెంట్ పెట్టిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ముందు నేను ఎలాగనుకుని ఎలా కామెంట్ పెట్టాను, సారీ
అని పెడతారు. అంతే, దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎడల దేవుని ఆత్మ కలిగిన వాడు. ఈరోజు నేను ఈ విషయాన్ని చెప్పి నేను ముగించిపోతున్నాను. చూడండి, ఈరోజు ఏ రోజు? మన భారతదేశానికి ఏ రోజు? గణతంత్ర దినోత్సవం. అంటే ఆగస్టు 15న మనకి స్వతంత్రమైతే వచ్చిందేమో కానీ అది పరిపూర్ణత సాధించిన రోజు. పూర్తి స్వాతంత్ర్యము మనకి అనుగ్రహించబడిన రోజు. మన చట్టాలు లేదా మన యొక్క విధి విధానాలను మన దేశంలో అమలుపరుచుకున్న రోజు. ఈ రోజులో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఏంటో తెలుసా? జైలులో ఉన్నటువంటి వ్యక్తి దేవుని ఆత్మ కలిగిన వాడిగా, దేవుని యొక్క వివేకం కలిగిన వాడిగా, అంటే దేవుని ఆత్మ ఉంటే జ్ఞానము వివేకము రెండు నడుస్తాయి. కనుకనే నేను ఎప్పుడు అంటున్నాను, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట అదే చెప్తున్నాను. ఆత్మపూర్ణులై ఉండు, ఆత్మను ఆత్మకుడి, ఆత్మ అనుగ్రహించు స్వాతంత్ర్యమును మీరు పొందండి. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఉన్న మాట, ఆత్మ అనుగ్రహించు స్వాతంత్ర్యము. ఆత్మ ఇస్తుంది మనకు ఒక స్వాతంత్ర్యము. ఆ జ్ఞానం వలె ఉన్న మనలను జ్ఞానవంతులుగా నడిపిస్తుంది. అవివేకులుగా ఉన్న మనలను వివేకులుగా చేస్తుంది. అందుకని ఆత్మను పొందండి. మీరు ఏం అడుగుదమా అని ప్రార్థన చేసే ముందు ఆత్మను పొందండి. పరిశుద్ధాత్మ దేవుని పొందండి. పరిశుద్ధాత్మ దేవుని పొందండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? నిన్ను ఆయనకి ఇష్టమైన వాడిగా, ఇంపైన వాడిగా, మధురమైన వాడిగా మార్చడమే ఆయన పని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు గొప్ప మర్మాలు ఏం చెప్పడో, ఎన్ని మర్మాలు చెప్పినా ఆయనకు ఇష్టునిగా మారుస్తూ ఉంటాడు. ఆయనకు ఇంపైన వాడిగా మారుస్తూ ఉంటాడు. ఎస్తేరుని చూసి రాజు హృదయం ఏమైందట? దయ పుట్టిందట. దయ పుట్టడానికి గల కారణము ఒక చిన్న మాట చెప్తాను. ఎస్తేరు వస్త్రధారణ ఎలా ఉంది? రాజుకి ఇష్టమైనట్టుగా ఉంది. అసలు ఆ రాజుకి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, రాజుకి ఎలాంటి వస్త్రాలు ఇష్టమని ఎవరు చెప్పారు? చాలా సందర్భాల్లో నేను మీతో చెప్పాను. ఏవి పెట్టుకున్నా రావు పట్టుకుని వెళ్ళిపోవచ్చాలి. ఎవరు వచ్చిన కన్యకలు అందరూ ఏం అలంకరించుకుంటే ఒకవేళ నాలాంటోడికి బుద్ధి పుడుతూ ఉంది. ఏంటి బుద్ధి అంటే పెట్టుకుంటున్నారు. ఏగైనా ఇంకా అడుగుతున్నారు, అమ్మా సరిపోతాయమ్మా, ఇక ఖజానాలో లేవు తల్లి అంటే, అదేంటి నువ్వు లేవన్నావని నేను రాజుకి చెప్తాను. నీ మోకం సంతకెళ్ళా ఉన్నాయమ్మా, తెస్తానున్నామ్మా. ఖజానాలో మన రాజ్యపు నిధిలో నుంచి, అంటే అనగా రాజ్యం యొక్క సుసంపన్నమైనటువంటి స్థితిలో నుంచి కూడా నీకు తెస్తాను తల్లి, కంగారు పడకమ్మా. పక్కన ఆవిడ అడిగిందంట, ఏమే ఏగిని మరీ దెబ్బలాడి మరీ తెప్పించుకున్నాం సంగతి ఏంటి అన్నది. ఏం లేదు, నేను నచ్చానా, ఇక రాణిగా ఉంటాను. మీ అందరికీ నాయే. ఎవరందరికీ? మరి పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరికి? అదే నాలంటోడికి ఇలాంటి బుద్ధి పుట్టకూడదు అంటారు కదా. మీ అందరికీ నాయే. నచ్చలేదా? ఇవన్నీ నాయే. అలాగా చాలా తెలివైందండి. అయితే నేను కూడా అడిగితేనే అంటే మరి నేను నచ్చితే నీవి కూడా నాయే అవుతాయి.
ఒకవేళ నేను నచ్చకపోతే నాయన్నా నాయ అవుతాయి, ఏదైనా నాయ అవుతాయి అని తయారయ్యారంట అందరూ. హల్లెలూయా. ఏగే చెప్పిన మాట ఒక్క ఆవిడే విన్నదంట. ఏగే చెప్పిన మాట ఒక్క ఆవిడ విన్నదంట. అమ్మాయి పెట్టుకుంటే సరిపోతాయి, రాజుకై సార్ నువ్వు సరిపోతాయి అన్నావు కాబట్టి నాకెంత ఆశ ఉన్నా నాకు చాలా. వెళ్ళగానే వాళ్ళందరూ వెళ్ళగానే వాళ్ళు వేసుకున్న వస్త్రాలే కనబడుతున్నాయంట, కానీ వాళ్ళు వేసుకున్న ఆభరణాలే కనబడుతున్నాయంట, కానీ మనుషులు కనపడలేదంట. కానీ ఇస్తే వెళ్ళగానే మనిషే కనపడిందంట. ఇక ఏ వస్త్రాలు కనపడలేదంట. ఎంత ఇష్టపడ్డాడంట. నా దేవునికి నీవు అలా కనపడటానికి సిద్ధపడు. అందుకని ఆత్మను కోరు. ఎవరైనా మోసగించొచ్చేమో కానీ మోసపరచవచ్చుకున్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను మోసపరచడం. అందుకని పరిశుద్ధాత్మ ఆలోచనలోకి వెళ్ళండి, పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళండి. అందుకని మీరు కోరినప్పుడల్లా పరిశుద్ధాత్ముడా నన్ను తండ్రికి ఇష్టమైన వాడిగా, తండ్రికి ఇష్టమైన దానిగా నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేయండి. అప్పుడు మీకు ఏం కావాలో నీ పరలోక తండ్రికి తెలుసు. నీకు ఇల్లు కావాలా, బంగారం కావాలా, కార్లు కావాలా, ఐశ్వర్యం కావాలా, ఆస్తులు కావాలా, పేరు ప్రఖ్యాతులు కావాలా అంటే ఆయన ఇస్తాడు. మరి ఉత్తమమైనది ఎన్నుకున్నది. మనం ఉత్తమమైన దానిని ఎన్నుకుందాం. ఇప్పుడు భూమి మీద ఉత్తమమైన వాడు ఎవరు అని అంటే వెండి కాదు, వజ్రాలు కాదు, బంగారం కాదు. అలాగని వాటిని దేవుడు నీకు వాడుకోవడానికి ఇచ్చాడు. యూ కెన్ యూజ్. నువ్వు తప్పకుండా యూజ్ చేసుకో, నువ్వు తప్పకుండా వాడుకో. 10 రూములు కలిగినటువంటి బంగళా కట్టుకో, కానీ నువ్వు ఏదో ఒక్క రూములో మాత్రమే ఉండగలవు. 10 మంచాలు కొనుక్కో, కానీ నువ్వు ఏదో ఒక్క మంచం మీదే వండుకోగలవు. ఎన్నో రకాలైనటువంటి వంటలు వండుకో, కానీ నీ జాండ పట్ట కావాల్సిన ఆహారం మాత్రమే తినగలవు. కానీ ఆ చేసేదంతా పరిశుద్ధాత్మని నడిపింపులో చేస్తే నువ్వు దేవునికి ఇష్టమైనట్టుగా మారు. ఇక్కడ ఉన్న కష్టం చూడకండి, ఇక్కడ ఉన్న వ్యాధులను చూడకండి, ఇక్కడ మిమ్మల్ని శ్రమ పెట్టే శ్రమలు చూడకండి, ఇక్కడ మిమ్మల్ని పొగిడే పొగడతలు చూడకండి, ఇక్కడ మీకు కలిగినటువంటి సంపదను చూడకండి. కానీ ఏదైతే దేవుడు మీకు ఇచ్చాడో దాన్ని మాత్రం జాగ్రత్త పరచుకోండి, కానీ మనసు మాత్రం దాని మీద పెట్టకండి. ఎస్తేరు వివేకం కలిగి ప్రవర్తించింది. ఎస్తేరు వివేక ఆత్మను కలిగి ఉన్నది. ఎస్తేరుకు జ్ఞానాత్మ అయిన హేగే యొక్క సహాయం ఉన్నది. ఈరోజు ఈ సహాయాన్ని పొంది మనం ప్రభు దగ్గర పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా మారబోతున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మీ అంతటా మీరు సమర్పణతోనైనను, లేదా దేవుడు మీతో మాట్లాడాడు అని గ్రహించి అయినను దేవుని ఎదుట నీతో మాట్లాడా 2 చేతులు ఎత్తి పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెప్పు. నీకు దేవుని ఆత్మ నిన్ను జ్ఞానవంతునిగా చేస్తాడు, వివేకవంతునిగా చేస్తాడు. సుబుద్ధి కలిగిన స్త్రీ అది ముత్యము కన్నా విలువైనది. ముత్యము విలువైనదే, కానీ దానికన్నా గ్రేట్, దానికన్నా గొప్పది సుబుద్ధి, వివేకము, జ్ఞానము. దేవుని ఆత్మ యొక్క నిదర్శనం అదే. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుకనే జ్ఞానమును
వివేకంగా ప్రదర్శించారు. ఆయనయే అధ్యక్షునిగా మారిపోయినంత గొప్ప స్థానానికి తీసుకుని వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్ముడు. నిన్ను ఈ భూమి మీద ఎవరైనా ఇష్టపడకపోయినా పర్వాలేదు. నీ రాజు నిన్ను సమీపించుతున్నప్పుడు, నీ రాజు నిన్ను దర్శించు కాలమప్పుడు, ఆ రోజున నీ జ్ఞాన వివేకములు, నీ వివేకము కలిగిన ప్రార్థన, నీ జ్ఞానముతో కూడిన ప్రార్థన, లేదా నీ యొక్క వివేకముతో కూడినటువంటి నీ సత్ప్రవర్తన దేవుని ఎదుట సింహాసనము మీద కూర్చున్నటకు అవకాశము కలుగుతుంది. కనుకనే ఆత్మను నాకు దయచేయి ప్రభువా, ఆత్మ ద్వారా నన్ను నడిపించు తండ్రి అని నీ చేతులు ఆకాశము తట్టు ఎత్తి కోరదగిన వారు, ఇష్టపడిన వారు మాత్రము కోరండి. కోరదగిన వారు, ఇష్టపడిన వారు మాత్రము ఆకాశము తట్టు నీ చేతులు ఎత్తి నాకు జ్ఞానాత్మను దయచేయండి, జ్ఞానమును దయచేయండి పరిశుద్ధాత్మ, వివేకమును దయచేయండి. సొలొమోను గురించి రాసినది వివేక సల్లాపములను జరిగించుటకు దేవుని ఆత్మ ఆయన మీద నిలిచి ఉన్నాడు అంటాడు. కనుక నీ ఆత్మ నాకు దయచేయండి పరిశుద్ధ, నీ జ్ఞానమును నాకు దయచేయండి ఆయన. వందనాలు ప్రభువా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవు మమ్మల్ని ప్రేమించి ఈ 2025 సంవత్సరము ఈ జనవరి మాసములో మా దేశపు గణతంత్ర దినోత్సవమైనటువంటి ఈ 26వ తారీఖున ఈ పునరుత్థాన ఆదివారమునందు ప్రభువా, ఈ పండుగ దినములో మా హృదయాలు నాయన ఉల్లసించినట్లుగా నాయన మీరు మాతో మాట్లాడారు అయ్యా. మీ ఆత్మను నాయన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఇంకను ఆత్మానుసారంగా ఎవరు నడవలేకపోతున్నారో వారందరూ నడిచినట్లు సహాయము చేయమని దీవించమని ఆశీర్వదించు, మహిమ పొందమని. ఎవరైతే చేతులెత్తి అటు ఆత్మను నాకు దయచేయనైనా నీ ప్రభువా అయ్యా, తండ్రి చేతులెత్తి నైనా నీ సన్నిధిలో ప్రభువా అర్పిస్తున్నారు. ఏగేకు అయ్యా, ఏగేవలే తండ్రి నైనా ఎస్తేరుకునైనా సలహా ఇచ్చినట్టుగా అయ్యా, రాబోతున్నటువంటి యేసయ్యా అయ్యా తండ్రి నైనా వరుడా, పెళ్లి కుమారుడా, న్యాయాధిపతి, నీ కొరకు ఎలా సిద్ధపడాలో మాకు నేర్పడానికే పరిశుద్ధాత్మను పంపించారయ్యా. పరిశుద్ధాత్ముడా పంపబడిన వాడా అయ్యా, మాకు జ్ఞానమును దయచేయండి దేవా, వివేకమును దయచేయండి తండ్రి ఎదుట ప్రభువా తల ఎత్తుకునే వారిగా చేయండి ప్రభువా అయ్యా. తండ్రి ఎదుట తల దించుకునే వారిగా కాదయ్యా. పెళ్లి కుమారుని ఎదుట ప్రభువా, పెళ్లి కుమారుని సరసన కూర్చోడానికి నాయన మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా. మాకైతే తెలియదయ్యా ఆయనకి ఎలా ఎదుర్కోవాలో, ఆయన ఎలా ఎదుర్కోవాలో తెలియదయ్యా అయ్యా. ఒక్కొక్కసారి జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం, ఒక్కొక్కసారి అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం. కానీ నాయన నిరంతరము మీరు మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం ఎదుట వరుడైన యేసుక్రీస్తుకు వధువుగా సిద్ధపడి ఆయనకు నేను వివాహము జరుగు వరకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మేము పాల్పొందడం కాదయ్యా అయ్యా. గొర్రెపిల్ల వివాహములకు వధువుగా తండ్రి నైనా నన్ను సిద్ధపరచండి నాయన. ఘనత పొందండి, జ్ఞానాత్మను, వివేకాత్మను, నీ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మను మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం.